మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దొమ్మాట, గాజులపల్లి, కైలాసపురం సర్వాంగ సుందరంగా సిద్ధమైనట్లు పిలుపునిచ్చారు బ్రహ్మశ్రీ కొడకండ్ల శ్రీరామ శరణ్ శర్మ గురూజీ. దొమ్మాట, గాజులపల్లి, కైలాసపురంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను నిర్వహించామని, ఈ నెల 26 బుధవారం రోజున ఉదయం బ్రాహ్మణోత్సవములతో పాటు స్వామివారికి అభిషేకం నిర్వహిస్తామని, సాయంత్రం 6 గంటల నుండి గణపతి పూజ, పుణ్యాహవచనం కార్యక్రమంతో మొదలుకుని శివపార్వతుల కళ్యాణోత్సవం, మహాదేవదేవుడికి స్ఫటిక లింగార్చన, శత రుద్రాభిషేకాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలతో సహా జిల్లా నుండి, రాష్ట్రం నుండి ప్రజలందరూ ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు భగవత్ బంధువులందరూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని, అభిషేకాన్ని వీక్షించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కొమ్మెర వెంకటరెడ్డి మరియు కనకయ్య, షఫీ, సలీం, విష్ణు తదితరులు పాల్గొన్నారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి ఆది దంపతులు శివపార్వతులకు శిరస్సు వంచి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ శివరాత్రి మహోత్సవములు ఒకచోట కాదు, భారతదేశమంతా కూడా శివమయం. అలాగే మన సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దొమ్మాట, గాజులపల్లె సమీపంలో జీర్ణోద్ధారణ జరుపుకుంటూ నూతన ఆలయ నిర్మాణము ఎంతో దివ్యంగా జరుగుతున్నటువంటి విషయము భగవద్బంధువులకు తెలిసిందే. అందులో భాగంగా మనము 26 సంవత్సరాల కాలం నుండి ఆది దంపతుల కళ్యాణము చేస్తూ విశ్వమంతా ఆనందంగా సంతోషంగా ఉండాలి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి, వర్షాలు సకాలంలో రావాలి, ప్రతి కుటుంబము ఆనంద నిలయంగా ఉండాలని గత 26 సంవత్సరాల కాలం నుండి ప్రతి మహాశివరాత్రికి సాయంకాలము, ప్రదోషకాలము, గోధూలి సమయములో ఆరంభించి ఆది దంపతుల కళ్యాణము, ఆ తదనంతరము శోభాయాత్ర, ఆ తరువాత మహాదేవుడు జన్మించిన సమయము లింగోద్భవ కాలము 11 గంటల 45 నిమిషంల నుండి ఆ మహాదేవదేవుడికి మహాబలాభిషేకము ప్రతి సంవత్సరము జరుపుతూ వస్తున్నాము. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా నూతనంగా ఆలయ నిర్మాణ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఆ మహాదేవుడి యొక్క కళ్యాణము, అలాగే శోభాయాత్ర, అలాగే మహాబలాభిషేకము, ఎన్నో క్రతువులు చేయడానికి పూనుకున్నాము.